ఒక ఇంజినీర్ దగ్గర ఒక మేస్త్రి పనిచేస్తున్నాడు. దాదాపు 30 సంవత్సరాలుగా పనిచేశాడు. ఆ మేస్త్రి చాలా తెలివైనవాడు. ఒక ఇంటిని కట్టడానికి ఏమేం పనులు చేయాలో అన్ని పనులు కూడా అతను చేయగలడు. అటువంటి వాడు ఒకసారి ఇంజినీర్ దగ్గరికి వచ్చి, "నేను ఇంతవరకు చేసిన పని చాలు. నేనిక రిటైర్ అయిపోతాను. రెస్ట్ తీసుకుంటాను" అని చెప్పాడు. అప్పుడు ఆ ఇంజినీరు మనసులో బాధపడ్డాడు. అయ్యో! ఇటువంటి పనివాడిని నేను వదులుకుంటున్నానే, వదులుకోవాల్సొస్తోందే అని. అయినా సరే మనసు చంపుకుని, సరే ఒక పని చెయి, 3 నెలల్లో ఒక బిల్డింగ్ కట్టాలి. ఇదే నీ ఆఖరి పని అనుకో. అది చేసి నువ్వు రెస్ట్ తీసుకో. రిటైర్డ్ అయిపో అని చెప్పాడు. సరే అని చెప్పి ఆ మేస్త్రి ఇష్టం లేకపోయినా సరే, ఏదో ఎలాగోలా చేద్దామని 3 నెలల్లో కట్టవలసిన ఆ బిల్డింగ్‌ని 1.5 నెలలోనే కట్టి పూర్తి చేశాడు. పూర్తి చేసి, "ఇక నేను వెళ్తున్నాను" అన్నాడు. అప్పుడు ఆ ఇంజినీరు, "ఉండు, ఓ పని చెయి. రేపు నువ్వు, నీ భార్య మా ఇంటికి రండి. నీకు రావాల్సింది కొంచెం ఉంది. అది ఇచ్చేస్తాను" అన్నాడు. అప్పుడు మర్నాడు అతని భార్య వచ్చారు. అప్పుడు ఆ ఇంజినీరు ఆ ఇంటి పత్రాలు, తాళాలు తీసి అతని చేతికిచ్చి, ఆ మేస్త్రితో, "ఇంతకాలం నువ్వు నా దగ్గర పనిచేసినందుకు నీకు ప్రతిఫలంగా ఈ ఇంటిని ఇస్తున్నాను. నీకోసమే ఈ ఇంటిని కట్టుకోమన్నాను" అని చెప్పాడు. ఆ తాళాలు తీసుకున్న మేస్త్రి కళ్ళల్లో ఆనందం, విషాదం ఒక్కసారిగా తాండవించాయి. అయ్యో! ఈ ఇల్లు నాకే అని తెలిస్తే చాలా క్వాలిటీగా, స్ట్రాంగ్‌గా కట్టుకునేవాడిని అని బాధపడ్డాడు. చూసారా? నిజాయితీ అనేది ఎప్పుడూ ఉండాలి. అది లోపిస్తే మనకే నష్టాన్ని కలిగిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం. Please subscribe.